95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముజాహిద్పూర్ గ్రామంలో అంబరాన్నంటిన శ్రీరాముని కళ్యాణ సంబరాలు. శ్రీరామ నామస్మరణతో భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం. మల్కాజిగిరిలోని ఆనందబాగ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్న మైనంపల్లి హనుమంతరావు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ లో BDS పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అందజేసిన కాలేజ్ యాజమాన్యం. అరిగి సబ్ డివిజన్ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. పార్టీలకు అతీతంగా శిబిరంలో పాల్గొన్న నియోజకవర్గ ప్రజలు. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీరామనవమిని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పరిధిలోని ముజాహిద్పూర్ గ్రామంలో శ్రీరాముని కళ్యాణం సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా అర్చకులు జోషి విజయ్ కుమార్ మాట్లాడుతూ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు అత్యంత భక్తి భావంతో పెద్ద ఎత్తున తరలి వచ్చారని, ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ రోజు శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి భావంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. పండుగ రోజు కాకుండా ప్రతిరోజు దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకుంటారని, స్వామివారి కరుణ కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. కళ్యాణాన్ని మనం ఈ రోజు చూడబోతున్నాం. లోక కళ్యాణార్థమై మనం భగవంతుని ఇక్కడ ఆరాధిస్తున్నాం కాబట్టి మనం ప్రతిజ్ఞ చేయాల్సింది ఇక్కడ. కాబట్టి అందరూ కూడా భగవంతుని మంచిగా ప్రార్థన చేసుకోండి. ధర్మం ఎట్లుండాలి, ఒక అన్నదమ్ముల అనుబంధం అంటే ఎట్లుండాలి, తండ్రి మాటను గౌరవించే కొడుకు. చేతులు పైకి లేపెట్టి చెప్పండి. ధర్మేచ సమర్పయామి ఆవాహయామి ఆసనాధ్యక్షదాన్ని సమర్పయామి పాదాల అర్చకులుగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను సెలెక్ట్ కావడం జరిగింది. అప్పటి నుంచి సుమారు 15 సంవత్సరాల నుంచి కూడా నేను తిరుపతి పూజారిగా, అర్చకునిగా ఈ దేవాలయంలో పనిచేస్తున్నా. మరి ఈ యొక్క దేవాలయం యొక్క పూజా కార్యక్రమం ప్రతి సంవత్సరం మాఘశుద్ధ దశమి రోజు ఈ యొక్క దేవాలయం ప్రతిష్ట కార్యక్రమము ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమం అంటే ఆ తర్వాత వినాయక చవితి. ఈ శ్రీరామనవమి గత 2013-14 సంవత్సరంలో సార శ్రీనివాస్ గారు సర్పంచ్గా ఉన్నప్పుడు వారి సంకల్పంతో వారే స్వయంగా విగ్రహాలు ఇప్పించి ఆ కార్యక్రమం 13-14 సంవత్సరం నుంచి మటుకు ఇక్కడ సీతారామ కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా ఒక సంవత్సరం కన్నా ఒక సంవత్సరం ఘనంగా మా యొక్క గ్రామ ప్రజల సహాయ సహకారాలతో, గ్రామ పెద్దల సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ సందర్భంగా పెద్దలను ఎవరిని కూడా స్టేజ్ పైకి కూర్చోబెట్టకుండా వాళ్ళే పెద్దలే నిర్ణయించారు. మీరే బ్రాహ్మలే నిర్వహించవలసింది ఈ కార్యక్రమం ఈ సంవత్సరం అన్నందుకు మేమే ఈ కార్యక్రమం స్వయంగా వారి సమక్షంలో నిర్వహించడం జరిగింది. మరియు వచ్చే సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఇదే విధంగా ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలు అందిస్తూ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని ప్రార్థన. ముఖ్యంగా ఇక్కడ ఈ దేవాలయంలో ముజాహిద్పూర్లో భజన మండలి యొక్క వీరాంజనేయ స్వామి భజన మండలి అనే ఒక ప్రత్యేకత. ఎక్కడ పోయినా మేము ఘనంగా భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శనివారం మట్టుకు తప్పకుండా భజన కార్యక్రమం కూడా భక్తుల సహాయ సహకారాలతో భజన కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రతిరోజు కూడా పూజ కార్యక్రమం నిర్వహిస్తుంటాం. ప్రతిరోజు వందలాది మంది భక్తులు దేవాలయాన్ని, ముఖ్యంగా ఈ పాఠశాల చుట్టూ విద్యార్థులు చాలామంది తప్పకుండా దేవుని మధ్య ఆచారం అయిపోయింది. వారందరికీ కూడా ఆ యొక్క భగవంతుడు ప్రార్థిస్తూ నా యొక్క
మల్కాజ్గిరిలోని ఆనందబాగ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున తమిళ్ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చినా కూడా మహేందర్ రెడ్డి సొంత డబ్బులతోటి కట్టిస్తానని హామీ ఇచ్చాడని తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, కోణం శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భూపతి రెడ్డి గారు, అదే విధంగా నా ప్రేమగల్ల తమ్ముడు పరమేశ్వర్ రెడ్డి గారు, అదే విధంగా ఇన్ఛార్జ్ మా సోదరిమణి కలిసి దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి కలిసి పనిచేసిన మా అక్క సోదరిమణి శోభారాణి అక్క ఇన్ఛార్జ్ గా విచ్చేశారు. ప్రభా గారు, అదే విధంగా బబితా గారు, పంటరమేశ్వర పేరు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంటుందంటే జీవేదో, మిగతా పార్టీలు ఎలా ఉన్నాయంటే వాళ్ళు తప్ప ఎవరు బతుకొద్దని చెప్పి ఆ విధంగా ముందుకు పోతా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మా మహేందర్ రెడ్డి అన్నకు కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారితో తమిళ్ భవనానికి కమిట్మెంట్ ఇప్పించినప్పటికీ పూర్తి బాధ్యత వహిస్తా, లేకపోతే నా సొంత డబ్బులతో కట్టిస్తా అన్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఏ విధంగా తయారైన సిస్టమ్ అంటే నా ఇంటికి వస్తే ఏం చేస్తావు, నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు. ఈ సిస్టమ్ లో మరి మహేందర్ రెడ్డి అటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి అది గమనించాలి. రాజకీయాల్లో మార్పు రావాలి, రాజకీయాల్లో ప్రజలకి ఏమైనా చెయ్యాలంటే రావాలి తప్ప ఒక బిజినెస్ లా మారిపోయింది వ్యవస్థ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అది కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు గెలిచినాక విఐపీలకి అపాయింట్మెంట్ ఇస్తారు తప్ప ప్రజలలో ఉండరు. కాబట్టి మేము ప్రజలలో ఉంటాం. 2006 నుంచి నేను ప్రజలలో ఉన్నా, ప్రజల సమస్యలు తీర్చడంలో ముందున్నా. కాబట్టి మీరందరూ సహకరించి దాన్ని దృష్టిలో పెట్టుకొని మహేందర్ రెడ్డి గారు కూడా 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సేవ చేయడం జరిగింది. ఎమ్మెల్సీగా కానీ పార్టీ అధ్యక్షుడు 15 సంవత్సరాలు, ఇంకా ఇట్లా ఎన్నో కార్యక్రమాల్లో ముందున్నారు ఆయన కూడా. కాబట్టి ఇద్దరం సంపూర్తిగా మేము మీకు అందరికీ సహకారం అందిస్తాం. తప్పకుండా నా సహకారం కూడా ప్రజలకు ఉంటుంది. ఇళ్ళ మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ హై మెజార్టీ ఇస్తున్నారు. మంచి బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది. మేము చాలా ముందంజలో ఉన్నాము. మేము మాత్రం అందరికీ అండగా ఉండి మేము సపోర్ట్ చేస్తూ అభివృద్ధిలో ముందంజలో ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ వారు 2024 BDS పూర్తి చేసుకున్న విద్యార్థులకు పెద్ద ఎత్తున గ్రాడ్యుయేషన్ సెరమనీని మల్లారెడ్డి హెల్త్ సిటీ క్యాంపస్ యందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కె రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. కాలేజ్ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి మరియు కాలేజ్ డీన్ డాక్టర్ కెవి రమణారెడ్డి విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ అందజేశారు. జిల్లా పరిగి సబ్ డివిజన్ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి ఆదేశాల మేరకు పరిగిలోని ఏబిఎస్ ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అదేవిధంగా బీజేపీ పరిగి అసెంబ్లీ ఇన్ఛార్జి మారుతి కిరణ్ బూనేటి ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. తనతో పాటుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొనే విధంగా సహకరించారు.
హైదరాబాద్ పాత బస్తీ ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చైన్ స్నాచింగ్ జరిగింది. హాస్టల్ విద్యార్థి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా బైక్ పై వచ్చిన అగంతకుడు విద్యార్థి మెడలో నుంచి బంగారు గొలుసు తెంపుకొని పరారయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్పల్లి గ్రామానికి చెందిన తరుణ్ యూపీఎస్సీ పరీక్షలోని 231వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ గా ఎన్నిక కావడంతో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి వారి గ్రామానికి వెళ్లి సన్మానం చేశారు. ఐఏఎస్ సాధించిన తరుణ్ పరిగి నియోజకవర్గానికి గొప్ప పేరు తెచ్చారని, తరుణ్ ను ఆదర్శంగా తీసుకుని అందరూ ఉన్నత శిఖరాలు చేరేటట్లు యువత ఎదగాలని రామ్మోహన్ రెడ్డి తెలిపారు. గతంలో తన సహకారంతో ఏర్పాటు చేసిన విజేఐటీ కాలేజ్ లో ఇంజనీరింగ్ చదువుకొని తన లక్ష్యాన్ని చేరుకున్న తరుణ్ అందరికీ ఆదర్శమని, పేదరికం అందరికీ అడ్డు కాదని తరుణ్ నిరూపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రీనివాస్ రెడ్డి, పెంటయ్య, అమరది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బ్లూమ్స్ పబ్లిక్ స్కూల్ అని ఉండేది, అది జితేందర్ రెడ్డి అని మన కాంగ్రెస్ పార్టీకి అతను మన తెలంగాణ భవన్కు ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు. దానికి అదేవిధంగా స్పోర్ట్స్ గాని కూడా సలహాదారుగా, ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. తను స్కూల్ పెట్టి విదేశాల నుంచి వచ్చి స్కూల్ పెట్టి ఏ విధంగా దాన్ని నడిపించాలనే ఆలోచనలో ఉన్నప్పుడు నేను దాన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కింద కన్వర్ట్ చేసిన. ఆ విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనే తను ఇంజనీరింగ్ చదువుకొని ఈరోజు సివిల్ సర్వీసెస్లో ఇంత మంచి ర్యాంక్ రావడం అనేది చాలా సంతోషదాయకమైన విషయాన్ని తెలియజేస్తూ, ఈ యొక్క తరుణ్ని స్ఫూర్తిగా తీసుకొని మన పరిగి నియోజకవర్గంలోనే కాకుండా మన వికారాబాద్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో, మొత్తం మన తెలంగాణలో కూడా విద్యార్థులంతా కూడా కష్టపడి చదివితే, ఇష్టపడి చదివితే వాళ్ళు కోరుకున్నది వస్తుంది అన్నదానికి ఒక చిన్న ఉదాహరణగా అందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. తనను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులంతా కూడా బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడి చదవాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా నా వంతు సాయంగా తనకు ప్రాథమిక ఖర్చుల గురించి ఒక 50,000 రూపాయలు తనకు ఆర్థిక సహాయం ఇతర దేశం నుంచి భారతదేశం వచ్చిన ఇద్దరు వారి వీసా గడువు ముగిసినా ఇంకా తిరిగి స్వదేశానికి వెళ్లలేదు. అంతేకాకుండా నగరంలో డ్రగ్స్ వ్యాపారం కొనసాగిస్తున్నారు. నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ శాఖ వారు వారిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మీడియాకు వివరాలను వెల్లడించారు. आज हैदराबाद नारकोटिक्स एनफोर्समेंट विंग की तरफ से ये हमारा प्रेस मीट ये इंटीमेशन देने के लिए है कि एक फॉरेन नेशनल फ्रॉम मोरक्को अशबिली आमीन, इनका वीज़ा एक्सपायर और पासपोर्ट एक्सपायर होने के बाद भी हमारे सिटी में, इस देश में कंटिन्यू कर रहे थे विदाउट प्रॉपर परमिशंस और प्रॉपर परमिट्स, और इलीगल एक्टिविटीज़ में इन्वॉल्व हो रहे थे करके हमारे को इन्फॉर्मेशन है. रिसेंटली भी एक पंजागुट्टा पीएस में एक केस जिसमें हमने MDMA और एक्सटेसी पिल्स और जनरल ड्रग्स सीज़ किया था, उसमें जो ऑफेंडर था पैलेस्टीनियन नेशनल थे अल कफरी, तो उनके साथ इनकी दोस्ती है और इलीगल एक्टिविटीज़ में जनरली इन्वॉल्व हो रहे हैं. स्टूडेंट वीज़ा पे आए थे ये इस देश में, उस्मानिया यूनिवर्सिटी में एडमिशन लिया था, लेकिन इस टाइप के गलत लोगों के साथ एसोसिएशन बनने की वजह से पढ़ाई से फोकस हटके ऐसे इलीगल एक्टिविटीज़ की तरफ चले गए. तो अब इसको आज हम पूरा प्रॉपर प्रोसीजर Okay, so we'll start. राजू, राम बाबू, वसंत, संजय,
दोनों దుబాయ్లో పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ కారణంతో స్కూళ్లకి, ఆఫీసులకి, ఇతర ఇన్స్టిట్యూట్లకి దుబాయ్ ప్రభుత్వం బంద్ను ప్రకటించింది. మెట్రో, స్లో షాపింగ్ మాల్స్, అపార్ట్మెంట్లు వర్షపు నీళ్లతో నిండిపోయాయి. ఫలితాల్లో కురిపాం గ్రామానికి చెందిన దోనిక పృథ్వీరాజ్ 493వ ర్యాంకు సాధించారు. ఈయన తండ్రి దోనిక విజయ్ కుమార్, తల్లి వెంకటరత్నం ప్రస్తుతం పార్వతీపురంలో నివాసం ఉంటున్నారు. తండ్రి ఎంఆర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా, తల్లి కూడా ఎంఆర్ నగర్ జిల్లా పరిషత్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. అక్క పూజిత ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూ PhD చేస్తూ ఉన్నారు. పృథ్వీరాజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లోని PG చదివి ఇంటి వద్దే ఉంటూ సివిల్స్ కు సన్నద్ధమై రెండో ప్రయత్నంలోనే ర్యాంకు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, సన్నిహితులు, గ్రామస్తులు పలువురు అభినందనలు తెలియజేశారు. Hello, this is Prithviraj Kumar. I have secured 493 rank in this year's final results. This is my third attempt, my second mains and second interview. My optional is public administration. I have been preparing for civil services post my graduation in public administration, and I'm 23 years old. Feeling very happy and elated to have secured a good rank this year, and I would like to ascribe this success to my parents and my sister, who have helped me immensely in my preparation process and have helped me to overcome my failures, which was my last year failure, where I felt very low, but my parents and my sister has helped me to overcome it. And I would like to give guidance to the future aspirants that please do prepare well for your mains, because it is a stage where many people fumble and do go out of the list because of their optional, especially optionals like public administration. So prepare well in your optional beforehand prelims, because options do take time, more than a month. So you hardly get more than 1 month or 2 months after your prelims for your mains examination. So if you prepare well for your optional, you would get more time to prepare your content for other GS papers, so that you would fetch good marks. Thank you.
యాజ్ ఎ పేరెంట్గా వీఆర్ వెరీ హ్యాపీ. తను కష్టపడ్డాడు, గట్టిగా ప్రయత్నం చేశాడు. మరి భగవంతుడి దయ వల్ల అన్ని విషయాల్లో అందరి కోరిక నెరవేరింది. ముఖ్యంగా మా కురపం వాసుల కోరిక, మా కోరిక. యాజ్ ఎ టీచర్గా కూడా మా ఒక మంచి ప్రయత్నం చేయమని చెప్పాము. మరి రెండో ప్రయత్నంలో తను సక్సెస్ సాధించాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఉంటాను సార్. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని పట్టాభి సీతారామచంద్ర దేవాలయం ఆలయ కమిటీ వ్యవహరిస్తున్న తీరు భక్తులను ఇబ్బందులకు గురిచేస్తోంది. రాముల వారి కళ్యాణం వేళ కళ్యాణానికి వచ్చే భక్తులు కొబ్బరికాయలు కొట్టేందుకు 20 రూపాయల రసీదు వసూలు చేస్తూ భక్తులను నిలువుదోపిడీ చేస్తున్నారు. సామాన్య భక్తులు ఇక గుడికి రావద్దా, మొక్కులు చెల్లించుకోవద్దా అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా కూడా మరియు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారి ఫ్లెక్సీ కొట్టి పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది. మరి ఈ మాదిరిగా కట్టడం చట్టరీత్యా నేరం. మనం ఎలక్షన్ కమిషన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. కాబట్టి ఇట్లాంటి ఫ్లెక్సీలు కొట్టి పెట్టడాన్ని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక ముందు ఎన్నికల అధికారులు దీనిపై చర్య తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ తరఫున మేము ఖండిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే లోపల కొబ్బరికాయ కొంటే 15 రూపాయలు, కొడితే టికెట్ ఖరీదు 20 రూపాయలు. ఈ మాదిరిగా తీసుకోవడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక ముందు ఇట్లాంటివి జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏంటంటే ఇది దేవస్థానము. దయచేసి గమనించగలరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముజాహిద్పూర్ గ్రామంలో అంబరాన్నంటిన శ్రీరాముని కళ్యాణ సంబరాలు. శ్రీరామ నామస్మరణతో భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం. మల్కాజిగిరిలోని ఆనందబాగ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్న మైనంపల్లి హనుమంతరావు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ లో BDS పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అందజేసిన కాలేజ్ యాజమాన్యం. అరిగి సబ్ డివిజన్ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. పార్టీలకు అతీతంగా శిబిరంలో పాల్గొన్న నియోజకవర్గ ప్రజలు. ఇది బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.